యష్ కొత్త సినిమా 'టాక్సిక్' మూవీ టీజర్ ఇటీవల విడుదలై సంచలనంగా మారింది. అయితే తెలుగు సినిమాకి 'బాహుబలి' ఎలా టర్నింగ్ పాయింట్ అయిందో, కన్నడ సినిమాకు 'కేజీఎఫ్' అలా టర్నింగ్ పాయింట్ అయింది. అప్పటి వరకు కన్నడ సినిమా పైన ఉన్న అభిప్రాయాన్ని ఆ సినిమా మార్చేసింది. కన్నడ సినిమా మార్కెట్‌ను పెంచడంలో 'కేజీఎఫ్' సినిమా కీలక పాత్ర పోషించింది. దాని రెండో భాగం భారతీయ సినిమాలో అతిపెద్ద హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల టాప్ 10 జాబితాలో 'కేజీఎఫ్ 2' ఇప్పటికీ ఉంది. 'కేజీఎఫ్' ద్వారా పాన్ ఇండియన్ స్టార్డమ్ పొందిన యష్ తదుపరి 'టాక్సిక్' చిత్రంతో వస్తున్నారు. 'టాక్సిక్' చిత్రానికి మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించడం విశేషం. 2 రోజుల క్రితం యష్ పుట్టినరోజున విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి ఆదరణ పొంది సంచలనంగా మారింది. వరుసగా ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు యష్‌తో సహా సినిమాలో నటించిన నటీనటుల రెమ్యునరేషన్ వివరాలు తెలుసుకుందాం. ఈ సినిమాకు రూ. 500,00,00,000 బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో యష్ హీరోగానే కాకుండా సహ రచయితగా కూడా పనిచేస్తున్నాడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. దీనికి రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో యష్ రెమ్యునరేషన్ 50,00,00,000. ఇక లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు ఇంపార్టెన్స్ ఉన్న ఈ సినిమాలో 5గురు హీరోయిన్లున్నారు. నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తారా సుతారియా మెయిన్ లీడ్ లో కనిపిస్తున్నారు. వీరిలో నయనతార, కియారా అద్వానీ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారట. నయనతారకు 12 నుండి 18 కోట్ల వరకు రెమ్యునరేషన్ లభిస్తుండగా, కియారా అద్వానీకి 15 కోట్లు అందుతోంది. ఇక రుక్మిణి వసంత్ కు 3 కోట్ల నుండి 5 కోట్ల వరకు, హుమా ఖురేషి, తారా సుతారియాలకు 2 కోట్ల నుండి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నారట. భాషతో సంబంధం లేకుండా భారతీయ ప్రేక్షకులలో భారీ అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.